ప్రతి మనిషికి ఇది ఏంటంటే పుట్టిన కానించి మనకి పెద్ద వయసు వచ్చేదాకా కూడా ప్రతి మానవుడికి ఏదో ఒక సమస్య లేకుండా ఉండదు. ఆ సమస్య ఏంటంటే కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడా, దెయ్యాలు ఉన్నాయా, శక్తులు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా, జాతకాలు నమ్మాలా అంటారు. ఏదైనా నమ్మితే తింటే తీపి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది అంటారు కదమ్మా. అలాగా నమ్మకంతోనే పాటుగా ఏ పరిష్కారం చేయగలుగుతామంటే అన్నిటికీ పరిష్కారం చేస్తాం. ఇప్పుడు కొంతమంది మంచి చదువుకుంటారు కానీ మంచి జాబ్ రాదు. అది ఏంటి? నరదృష్టి ప్రయోగం అంటారు. నరదృష్టి వేరే ఉంటుంది, నరకన్ను వేరే ఉంటుంది. ఒకళ్ళ మీద వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు పైకి రాకూడదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు జరగకూడదు వీళ్ళకి అని అది కచ్చ ఒక మనిషి మీద, ఒక మనిషికి సూపు అంటారమ్మా. అది పాలివాళ్ళు సూపు ఉంటుంది, మన బంధువులు ఉంటుంది, మన పక్కమ్మటే ఉండేవాడు మన స్నేహితుడు అనుకుంటాం మనం. వాడు ఆడే మనకి శత్రువుగా మారిన సంగతి తెలవదు మనకి. అట్లాగా దానికి పరిష్కారం ఉంటుంది. రెండోది, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటాం, చిన్న పిల్లగాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు, పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు. ఆటోమేటిక్గా ఏదో సమస్య మనసులో అనుకుంటూ వాళ్ళు ఏంటంటే కింద ఏముందనేది ఎవరికి తెలియదు. దాన్ని నిమ్మకాయ దాటుడు ప్రయోగం అంటారమ్మా. ఆ దాటుడు ప్రయోగం ద్వారా చదువుకున్న పిల్లగాళ్ళకైతేనేమో వాడు ఎంత చదివినా చెవికెక్కదు. వాడు ఎంత చూసినా కానీ వాడు ఆడికన్నా పక్కన ఉన్న వాడు స్నేహితులు కూడా మంచిగా చదువుతుంటారు, వీడు మంచిగా రాస్తుంటాడు. కానీ ఆమె ఏంది నాన్న అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే ఎంత చదివినా నాకు ఎక్కడ రావట్లేదమ్మా, గుర్తు ఉండలేదు, నాకు దానికి ఏం చేయాలో అర్థం కాకుండా కానీ సతమవుతూ అవుతుంటారు పిల్లలు కూడా. అలా పెద్దలు కూడా ఉంటుంటుంది. అది ఏంటంటే మన ఆఫీసులో ఒత్తిడి వల్ల ఇలా అవుతుందిలే నాకు. కొంతమంది అనుకుంటారు ఎందుకంటే మనకి ఇంట్లో సమస్యల వల్ల నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని అనుకుని దాన్ని పట్టించుకోరన్నమాట. దాన్ని దాటుడు ప్రయోగం ద్వారాగా అది ఏరియా వాళ్ళకి చేసిన ప్రయోగాలు ఆ చెడు ప్రయోగాలు అంటారు దాన్ని. ఆ చెడు ప్రయోగాలు మనకు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు అంటే ధనం ఆగదు, దానికి పరిష్కారం చేస్తాం. ఏంటంటే ధనం లక్ష్మీ శాంతి ఉండదు. ధనం ఎంత సంపాదించినా చేతికి వచ్చిన డబ్బులు నోటికి అందకుండా పోతుంటది. ఎంత ఒకరికి డబ్బులు ఇస్తాం, వాడు తిరిగి ఇవ్వడు, వాడు సాయం చేస్తాం మనం, వాడే మనకు శత్రుగా మారుతుంటాడు. మన దగ్గరకు వచ్చి అన్న కొంచెం కష్టం ఉందన్నా అంటే సరే మనవాడే అని మనం వాడికి హెల్ప్ చేస్తాం. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మనకి ఎగనామం పెడుతుంటారు. సరే ఒకరికి కష్టపడుతున్నారు, వీళ్ళకి నేనే అని మనం మధ్యవర్తికి పోయినా మనల్ని ముంచుతారు అన్నమాట. అవి ఏంటంటే అది ఉన్న వాళ్ళకి ఈ చెడు చేశారు మనకి, ఈ చెడు అన్నది ఒక్కదానికి తగలటమ్మా, అన్నిటికీ చుట్టుకుంటది. సమస్య వస్తూనే ఉంటది, బాధ పెడుతూనే ఉంటది. వాళ్ళు ఏమనుకుంటారంటే నా టైం బాగలేదేమో, భగవంతుడు ఈ సంవత్సరం నాకు మంచిగా ఇవ్వలేదు, వచ్చే సంవత్సరం బాగుంటుంది, పై వచ్చే సంవత్సరం బాగుంటుంది, అట్లా నెట్టుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. అది మేము చూడంగానే వాళ్ళ రాత బలంలో ఇది ఉంది, ఇగో ఈ చెడు వల్ల వాళ్ళకి ఇలా జరిగింది, దీనికి పరిష్కారం ఇది చేయండి. దీనికి మేనుకో కొన్ని గుళ్ళు కూడా ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో దూరం నుంచి కూడా మనకి ఫోన్లో కాంటాక్ట్ అయ్యే కూడా రావడానికి ఇబ్బంది అవుతుందంటే, అయ్యా ఇగో ఈ ఫలానా గుడి, ఫలాని శక్తిమంత గుడి, కాళీమాత గుడి, కొన్ని గుళ్ళు ఉంటాయమ్మా, కొన్ని గుడి పురాణాలు అంటారు, స్థల పురాణాలు అంటారు. ఆ స్థల పురాణాలు పెట్టి కూడా అక్కడికి వెళ్ళినా కూడా కొన్ని విమృతం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది, తెలిసిన అమ్మవారి దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్తుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి, మన కృష్ణానది స్నానం చేస్తే మనకు మనశ్శాంతి అనేది అక్కడ అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళందరూ మునుగుతారు. అట్లా గోదావరి తెలిసిందా, కొన్ని పుణ్య నదులలో కూడా కొంత పూజ స్నానం చేసుకొని అక్కడ కూర్చొని దిగి ఆ నీళ్ళు అనేసి ఉంటుంది, మన నెత్తి మీద పడే మునుగులు మునిగితే మనకేంటంటే కొన్ని కర్మలు కూడా కొన్ని అలా వెళ్తుంటాయి. అలా చెప్తుంటాం ఏ పూజ చేయాలి, దేనికి ఏ పూజ చేస్తే ఏ పూజ చేస్తే దేనికి. ఎందుకంటే పుండు ఒక దగ్గర ఉంచుకొని మందు ఒక దగ్గర రాస్తే అది దగ్గదంటారు కదమ్మా. అట్లాగా ఏ కర్మకి ఏమి చేస్తేనే పని అవుతుంది అన్నది మాకు తెలిసిపోద్ది అన్నమాట. సో చూసారు కదండి, మనకి ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నా కానీ, అంటే కొన్నిసార్లు చాలామందికి ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి ఉంటాయి, అంతేకాకుండా ఇంట్లో గొడవలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో, సంతానం లేనితనం ఉంటుంది, అంతేకాకుండా పిల్లలు మాటలు వినరు, అంతేకాకుండా వాళ్ళకి చదువు రాదు, ఇలా పెద్ద పిల్లలైనా కానీ కెరియర్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అంటే జాబ్స్ రావు, ఎంత మంచిగా చదువుకున్నా కానీ జాబ్స్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, పెద్ద పిల్లలైనా కానీ వాళ్ళు మాటలు వినకుండా ఉంటారు. సో ఎలాంటి సమస్య ఉన్నా కానీ గురుగారు మనకి పరిష్కారం చూపిస్తారు. గురుగారిని కలవాలి అని అనుకుంటే మనకి స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్ దొరుకుతుంది. దానివల్ల మీరు మీ సమస్య అనేది గురుగారితో మాట్లాడి దానికి పరిష్కారం అనేది మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా గురుగారిని పర్సనల్గా వెళ్ళి కలవాలి అని అంటే కూడా మనకి అడ్రస్ అనేది స్క్రీన్ పైన ఉంది. ఇది మనకి ఎల్బీ ఎస్టేట్ ఎస్పీ రోడ్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఫార్చ్యూన్ షోరూమ్ అనేది మనకు ఉంది కదా, సో అక్కడే ఉంది.
ఇంకా మీకు డీటెయిల్స్ మరిన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మీరు కనుక నంబర్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు లభిస్తాయి.